నమస్తే మిత్రులారా, ట్రాక్టర్ అండ్ తరుణ్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. మీకు తెలిసినట్టుగా ఈ కరోనా వైరస్ సమయంలో మీరు సురక్షితంగా ఉండాలనుకుంటే సామాజిక దూరాన్ని కొనసాగించడం మరియు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. అదేవిధంగా ట్రాక్టర్ నడిపే మన స్నేహితులు కూడా భద్రతా సమాచారాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం అందరం ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు సురక్షితంగా ఉండటానికి మనం అనుసరించాల్సిన విషయాలను చూద్దాం. ఈ భద్రతా నియమాలు మనందరికీ తెలుసు, కానీ మనం వాటిని పాటించాం. కాబట్టి పనికి బయలుదేరే ముందు ట్రాక్టర్ను పూర్తిగా తనిఖీ చెయ్యండి. ఏదైనా నట్ బోల్ట్ వదులుగా ఉంటే దాన్ని బిగించండి. డీజిల్ లేదా ఆయిల్ లీక్ అవుతుంటే దాన్ని సరిచేయండి. ట్రాక్టర్పై ఎక్కేటప్పుడు 2 చేతులతో హ్యాండిల్ లేదా స్టీరింగ్ను పట్టుకుని ఫుట్బోర్డ్ను ఉపయోగించి మీరు పైకెక్కండి. వర్షం లేదా బురద లాంటి పరిస్థితి ఉన్నప్పుడు పైకి ఎక్కేటప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు క్లచ్ మరియు బ్రేక్ పెడల్ను పూర్తిగా నొక్కడానికి వీలుగా సీటును ముందుకు వెనక్కు సర్దుబాటు చెయ్యండి. అద్దాలను కూడా సర్దుబాటు చేయడం మర్చిపోవద్దు. ఇంజిన్ను ప్రారంభించే ముందు గియర్ లివర్ మరియు పీటీఓ లివర్ను న్యూట్రల్ స్థితిలో ఉంచండి. యాక్సెలరేటర్ అంటే వేగాన్ని పూర్తిగా తగ్గించండి. హైడ్రాలిక్ లివర్ రెండింటిని క్రిందికి తీసుకురండి, అంటే పీసీ లివర్ మరియు డీసీ లివర్. ఇప్పుడు హార్న్ని 2 లేదా 3 సార్లు నొక్కండి. ట్రాక్టర్ దగ్గర ఎవరైనా నిలబడి ఉంటే వారు అప్రమత్తంగా ఉంటారు. గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ సీటుపై కూర్చుని ఇంజిన్ని ప్రారంభించడం మరియు మీ ట్రాక్టర్లో రోప్స్ అంటే రోల్ ఓవర్ ప్రొడక్షన్ స్ట్రక్చర్ ఉంటే ఎల్లప్పుడూ మీరు సీట్ బెల్ట్ వాడండి. ఏదైనా కారణం వల్ల ట్రాక్టర్ తిరగబడితే మీరు రోప్స్ మరియు సీట్ బెల్ట్ కారణంగా సురక్షితంగా ఉంటారు. రోడ్డుపై ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు ఇప్పుడు కొన్ని నియమాలు. 2 బ్రేకులను ఉపయోగించడానికి బ్రేకును లాక్ చేసి ఉంచండి. మీరు ఇంప్లిమెంట్ తీసుకువెళ్తున్నట్లయితే ఎప్పుడూ ఇంప్లిమెంట్ లాక్ని ఉపయోగించండి. ఈ కారణంగా రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పీసీ లేదా డీసీ లీవర్ అనుకోకుండా కిందకు వెళితే ఇంప్లిమెంట్ ఇంకా లాక్ అవుతుంది. మరియు ట్రాక్టర్ను రోడ్డుపై నడుపుతున్నప్పుడు ట్రాక్టర్ను ఆర్టీఓ నిబంధనల ప్రకారం మాత్రమే నడపండి. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు. ట్రాక్టర్ను తయారు చేసిన పనికి ఉపయోగించండి. ఉదాహరణ చెప్పాలంటే పొలంలో పని చేయడానికి లేదా వస్తువులను తీసుకువెళ్ళడానికి లేదా ఏదైనా ఇతర ప్రత్యేక పరికరాలను నడపడానికి ట్రాక్టర్ను ఉపయోగించండి. పీటీఓ నడిపే పరికరాలతో మరింత జాగ్రత్త ఉండటం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ భద్రతా కవచంతో మాత్రమే పీటీఓని ఉపయోగించండి. ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు ఇంప్లిమెంట్ మార్చడం ప్రాణాంతకమని తెలుసుకోండి. గుర్తుంచుకోండి, ఇంజన్ను ఆపివేయడానికి ముందు ఎల్లప్పుడూ పీటీఓని ఆపివేయండి. మీరు ట్రాక్టర్ను అసమాన ఉపరితలం లేదా వాలుపై నడుపుతుంటే ట్రాక్టర్ వేగాన్ని తక్కువగా ఉంచండి మరియు సామర్థ్యం కంటే ఎక్కువ ఉంటే ఎత్తొద్దు. దీనితో పాటు అవసరాలకు అనుగుణంగా ట్రాక్టర్ను బలాస్ట్ చేయండి. గుర్తుంచుకోండి, డ్రైవర్ సీటుపై వేరే వ్యక్తులతో దయచేసి మీరు కూర్చోవద్దు మరియు ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు ట్రాక్టర్ ఎక్కడానికి లేదా దిగడానికి మీరు ప్రయత్నించద్దు. ట్రాక్టర్ను పార్కింగ్ చేసేటప్పుడు ఇప్పుడు కొన్ని నియమాలు. ఎల్లప్పుడూ ట్రాక్టర్ను చదునైన ఉపరితలంపై ఉంచండి. పీటీఓ లివర్ మరియు గేర్ లివర్ను న్యూట్రల్ స్థితిలో ఉంచండి. ఇంజిన్ ఆపివేయడానికి ముందు ఇంప్లిమెంట్ కిందకి తీసి పార్క్ బ్రేకును వేయండి. ఇంజిన్ను ఆపివేసి కీని తొలగించండి. ట్రాక్టర్ నుండి దిగేటప్పుడు ముఖం సీటు వైపు ఉంచి ట్రాక్టర్ నుండి దూకడం మానుకోండి. ట్రైలర్ యొక్క హైడ్రాలిక్ కనెక్షన్ లేదా ఎస్సీవీ యొక్క హైడ్రాలిక్ కనెక్షన్ తొలగించే ముందు హైడ్రాలిక్ ప్రెషర్ని విడుదల చేయండి. కాబట్టి మిత్రులారా, మీరు ఈ భద్రతా నియమాలన్నింటినీ చక్కగా పాటిస్తారని మరియు సురక్షితంగా ఉంటారని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన ట్రాక్టర్ సంబంధిత సమాచారం కోసం చూస్తూ ఉండండి ట్రాక్టర్ అండ్ తరుణ్. ధన్యవాదాలు.